నమస్తే, వెల్కమ్ టు A to Z మీకోసం ఛానల్. నేను మీ స్వర్ణ. ఈరోజు ఒక కూర చూపిస్తానండి మీకు. అది ఏంటి అంటే పితికిపప్పు కూర అనమాట. మా అత్తయ్య వాళ్ళు రీసెంట్గా ఊరు నుంచి వచ్చినారు. వస్తూ అవి తీసుకొని వచ్చినారనమాట. ఈ కూర మేము ఎక్కువగా ఎంజాయ్ చేసేది దేంట్లో అంటే చపాతీ, సంగటి, దోశ ఇలాంటి వాటిలో చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. నేను ఇప్పుడు మా స్టైల్లో మేము చేసే ఈ కూరని మీకు చూపిస్తాను, చూడండి. సో ఇవండి అనపగింజలు. కూర చేయడానికన్నా ముందుగా వీటి ఉపయోగాలు ఏంటో చూద్దాము. దీంట్లో ఎక్కువగా విటమిన్ డి ఉంటుందండి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, ఆ తర్వాత పొటాషియం కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా చెప్పాలంటే ఇవి గుండె, ఆ తర్వాత ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కూడా ఇవి మంచిది. ఈ గింజల పైన ఉన్న పొట్టు ఉంది కదా, దాంట్లో ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి జీర్ణ ప్రక్రియ బాగా జరిగేలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను పితికిపప్పు కూర కదా చేస్తున్నది. సో ఇది కొద్దిసేపు నేను నానబెట్టాలన్నమాట. మీరు కావాలంటే ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పితికేసుకోవచ్చు. లేదంటే ఇమ్మీడియట్గా కావాలనుకుంటే కొద్దిగా గోరువెచ్చని వాటర్లో ఒక 2 hours నానబెట్టేసిన తర్వాత మీరు యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా నానబెట్టుకున్న కొద్దిసేపు తర్వాత జస్ట్ మీరు ఒక్కొక్క గింజ తీసుకొని ఇలా జస్ట్ చూపిస్తున్నాను కదా, అలా చేస్తే చాలా స్మూత్గా ఆ గింజ బయటకు వచ్చేస్తుంది, పొట్టు అనేది సపరేట్ అయిపోతుంది. మరి కూరకు కావాల్సిన పదార్థాలు చూద్దామా. పితికిన అనపగింజలు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, వేయించిన పల్లీలు, ఎండు కొబ్బరి తురుము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా మనం మసాలా కొట్టుకుందామండి. దానికోసం ఒక మిక్సీ జార్లో వేరుశనగ గింజలు తీసుకున్నాను, వేయించినవి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, ఎండు కొబ్బరి తురుము, పసుపు, కారం తగినంత, కొద్దిగా ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దాంట్లో పితికిన అనపగింజలు వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న మసాలాను కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్లు వేసుకొని సన్నగా తరిగిన టమాటా కూడా వేసుకోవాలి. అలా 2-3 minutes ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచి ఆ తర్వాత ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు ఆ ప్రెషర్ అంతా వెళ్ళిపోయేలోపు మనం పోపు రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు వేసుకొని ఆ తర్వాత జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపటలాడేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు వేసుకొని మూత పెట్టేద్దాము. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డలు వేసుకొని అవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఆ పోపుని కూరలోకి వేసుకొని ఒక 2-3 minutes ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే కూర రెడీ. అంతే, ఎంతో రుచికరమైన పితికిపప్పు కూర రెడీ. చివరిగా ఒక విషయం చెప్పాలండి. గింజలతో ఏ కూర అయినా, స్నాక్ ఐటమ్ అయినా తయారు చేసినప్పుడు ఆ గింజల్ని బాగా నమిలి తినాలి. ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా. అలా తినకపోతే గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.